హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమ ఎవరిపై ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఒకరిపై ఇష్టం కలిగితే అతడు లేదా ఆమెతో ఎప్పుడు ఉండాలనిపిస్తుంది. తన మాటలే వినాలని, తనతో గడపాలని ఇలా ఎన్నో అనిపిస్తూ ఉంటాయి. ఇంతలా గాఢంగా ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్ళు ఏదో ఒక కారణంగా విడిపోతూ ఉంటారు. చాలామందికి ఆ బ్రేకప్ బాధను మిగిలిస్తుంది. కొందరికి దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఫ్రెండ్స్, చుట్టాలు మన బాధను చూడలేక పలు సలహా ఇస్తుంటారు. సలహాలు ఇవ్వడం వరకు బాగానే ఉంటుంది, కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ఆచరణలో పెట్టాలంటే కొంచెం కష్టం. ప్రతి పనిలోనూ పదే పదే ఎక్స్ గుర్తుకు రావడం, మనసు ముక్కలు కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అన్ని సరదాలను, ఆనందాలను మర్చిపోతూ ఉంటాం. ఈ జ్ఞాపకాలలో నిమగ్నమైపోయి ఉపయోగించుకోవాల్సిన సమయాన్ని సైతం నాశనం చేసుకుంటాం. అయితే వీటి నుంచి త్వరగా మూవ్ ఆన్ అయిపోవాలి. గతం గురించి ఎక్కువ ఆలోచించకుండా చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని జీవితంలో ముందుకు సాగాలి. మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగడానికి ఈ 3 విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏది జరిగినా అది మంచిగే జరిగింది. ముందుగా మొదటి నియమం ఏంటంటే, అప్పటిదాకా ఏది జరిగినా మన మంచికే జరిగిందని నమ్మాలి. ఉదాహరణకు, 2 వ్యక్తుల మధ్య ఏర్పడిన బంధం నిజమైనది అయితే అది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. ఒకవేళ అది బ్రేకప్కు దారితీస్తే ఇద్దరి వైపు తప్పులు ఉన్నట్లే. ఆ బంధాన్ని నిలబెట్టాలని చూసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏది జరిగినా దానిని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలి. జీవితంలో ముందుకు సాగిపోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. బ్రేకప్ తర్వాత ఇది చాలామంది చేసే పొరపాటు. విడిపోయిన అనంతరం మన గురించి మనం పట్టించుకోవడం కూడా మానేస్తాం. ఇది చాలా తప్పు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. రిలేషన్షిప్ కంటే ముందు మీరు ఎలా ఉండేవారో గుర్తు తెచ్చుకోండి. మీ కలల్ని సహకారం చేసుకోవడంలో, లక్ష్యాలను ఛేదించడంలో సమయాన్ని కేటాయించండి. తద్వారా మీ మనసుకు కాస్త ప్రశాంతత కలగడమే కాకుండా మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఒంటరిగా ఉండొద్దు. సాధారణంగా ఒంటరిగా ఉంటే ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. మనసు కూడా కంట్రోల్ ఉండదు. అలాంటిది బ్రేకప్ టైంలో ఒంటరిగా ఉంటే ఇంకేమైనా ఉందా? పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చనిపోవాలనే చెడు ఆలోచనలు కూడా వస్తాయి. అందుకే ఎక్కువగా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల మధ్య ఉండండి. అంతేకాకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ మైండ్ని చెడు ఆలోచన నుంచి డైవర్ట్ చేయండి. Thanks for watching. Please subscribe to my channel. Don't forget like, share, comment.